చానాళ్ల తర్వాత చాలా ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు నటి శ్రీలీల. ఎంత దూరం వెళ్ళినా తెలుగే నా అడ్రస్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు రష్మికతో ఈక్వేషన్, స్పెషల్ సాంగ్స్ మీద ఫోకస్, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఇంతకీ ఏమన్నారనేగా మీ డౌట్, చూసేద్దాం పదండి. రాబిన్హుడ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నితిన్ అండ్ శ్రీలీల ఆన్ స్క్రీన్ బెస్ట్ కాంబో అని కాంప్లిమెంట్స్ ఇచ్చి తీరుతారు అంటున్నారు శ్రీలీల. ఈ మాటను తాను అతి విశ్వాసంతో చెప్పలేదని, మొత్తం దగ్గరుండి చూసిన తర్వాతే అంటున్నారని ఓపెన్ అయ్యారు. రష్మికకి కాల్ షీట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని వదులుకున్నారు. నాతో రష్మిక చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పుష్ప 2 షూటింగ్ టైంలో ఇద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఈ సినిమాలో రోల్ గురించి మాట్లాడుకున్నామని చెప్పేశారు ఏ కిసక్ బ్యూటీ. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత అలాంటి ఆఫర్లు చాలా వచ్చాయట లీలాకి. అయితే కాస్ట్యూమ్స్, మూవీ, టీమ్ ఇలా అన్ని రకాలుగా తనకి సౌకర్యంగా ఉంటేనే స్పెషల్ సాంగ్లకి స్టెప్పులేస్తాను అంటున్నారు శ్రీలీల. తాను ఏ లాంగ్వేజ్కి వెళ్లినా తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందడానికే ప్రయత్నిస్తాను అంటున్నారు శ్రీలీల. భగవంత్ కేసరి తర్వాత తనని అందరూ విజ్జి పాప అని పిలుస్తుంటే స్ట్రాంగ్ క్యారెక్టర్లు చేయాలన్న ఆలోచన మొదలైంది అన్నది శ్రీలీల ఇస్తున్న స్టేట్మెంట్. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేసినా మరోవైపు టైం తీసుకుని స్ట్రాంగ్ క్యారెక్టర్లు చేస్తాను అంటున్నారు ఈ బ్యూటీ.